నేను ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి నేను అసలు అనుకోలేదు నా వీడియోస్ లైక్ వస్తుంది ఇట్లా అని. లైక్స్ వచ్చినాయి, వ్యూస్ వచ్చినాయి, కొంతమంది కామెంట్స్ రిప్లై చేసారు. నేను ఆ వీడియో లాస్ట్కి ఏం చెప్పిన అంటే నేను మీకు ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేసి ఇస్తాను అని చెప్పిన. దాన్ని చూసి కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేసారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి ఏంటంటే నేను అప్పుడు నా ఛానల్లో ఏం చేసేదంటే ఆల్ కంటెంట్ అవైలబుల్ ఇన్ మై ఛానల్ అని, నా ఫన్నీ వీడియోస్ అయినా, ఫ్యామిలీ బ్లాగ్స్ అయినా, లేదంటే ఎడిటింగ్ వీడియోస్ అయినా, ఏదైనా అన్నం తిన్న వీడియోస్ అయినా, అన్ని ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అయినా అన్ని అలానే పెట్టేదాన్ని. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే అట్లా అన్ని కంటెంట్ అట్లా అన్ని పోస్ట్ చేసి అట్లా తీసుకోవట్లేదు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మనం మెయింటైన్ చేయాలి, పేమెంట్ మనకు రావాలి, మనం మానిటైజేషన్ కావాలి అంటే మాత్రం ఒక్కటే కంటెంట్ ఉండాలి. అది మనకు వెనకాల బ్యానర్ కానీ, మన ప్రొఫైల్ కానీ ఏదైనా మనం ఆ కంటెంట్కి మాత్రం సంబంధించిన మాత్రమే తీసుకోవాలి. అట్లయితేనే మన ఛానల్ గ్రో అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఎడిటింగ్ అనుకున్నా కానీ నాకు మెసేజ్ కామెంట్లు చూసి నాకు ఎందుకులే నేను వదులుకునేదాన్ని. నా ఎడిటింగ్ ఛానల్ కోసం నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేసిన. ఇప్పటి నుంచి ఎడిటింగ్ ఛానల్స్ అనేది అందులో వస్తాయి. కింద నేను డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తా, ఓపెన్ చేసి చూడండి. కావాలనుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అట్లనే ఈ ఛానల్ మాత్రం ఓన్లీ కామెడీకి మాత్రమే నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అన్ని కంటెంట్ ఇంట్లోనే పోస్ట్ చేసి యూట్యూబ్ ఆ కంటెంట్ ఎందుకు ఎవరికి పోస్ట్ చేయాలి అంటే ఫుడ్డీస్కా, లేకపోతే ఎడిటర్స్కా, లేకపోతే కామెడీకా, ఎటు పోస్ట్ చేయాలి, ఎవరికి చూపించాలి, ఎవరికి చూస్ చేయాలి అనేది యూట్యూబ్ అట్లా తీసుకోవట్లేదు. దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను ఫొటోస్ అయినా, థంబ్నెయిల్స్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా నేను చేసి ఇస్తానండి. ఖచ్చితంగా చేసి ఇస్తా. దాని కింద ప్రైస్ అని నేను చెప్తున్నా. మీరు మెసేజ్ చేస్తే నేను అది పర్సనల్గా మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే నేను వాయిస్ క్లారిటీగా ఉండదు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఓన్లీ ఒక 9 months బేబీ ఉంది. ఇంకోటి నాకు 3 years బాబు ఉన్నాడు. అందుకే నేను చేయలేకపోతున్నాను. ఏంటంటే నేను మన వీడియో చేస్తున్నాము అంటే, లేదంటే మన వాయిస్ ఓవర్ ఇస్తున్నాము అంటే వీడియో అయినా మన వాయిస్ అయినా క్లియర్గా ఉంటేనే ఆడియన్స్ మనం రీచ్ అవుతాం, లేదంటే కాము. అందుకే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే. నేను రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, నా టైం దొరికినప్పుడు చేస్తా. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నా, ఎందుకంటే నా సిచ్యువేషన్ ఇది. ఒక బేబీ, నేను ఒక బాబు, వాళ్ళ గొడవ, అందులో డిస్టర్బెన్స్ మీకు బుద్ధి కాదు, లేదంటే వాయిస్ క్లారిటీగా లేదని స్కిప్ చేస్తారు. అందుకే నేను వీడియోస్ చేయట్లేను. సరే, నాకు తోచిన కాడికైతే నేను ట్రై చేస్తా పోస్ట్ చేయడానికి. నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి వీడియో ఎడిటింగ్స్ ఒక ఛానల్, నా కామెడీ కంటెంట్ ఒక ఛానల్ నేను ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అంటే నేను అనుకోలేదు, కానీ ఏదో ఫైనాన్షియల్గా కొంచెం మా వారికి హెల్ప్ చేయొచ్చు కదా అని నేను స్టార్ట్ చేసిన. నాకు మానిటైజేషన్ ఏం కాలేదు. మానిటైజేషన్ కావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. డైలీ వీడియోస్ పెట్టాలి, ఒక కంటెంట్ అనేది ఉండాలి. కానీ ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నా. చూద్దాం, మీ ద్వారా నాకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో ట్రై చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.